సొంత కొడుకు. ఈ కథను రాసిన వారు ఎన్. అరుణ శ్రీనివాస్. ఇక కథలోకి వెళ్దాం. ధర్మయ్యకు వీరుడు అని ఒక్కడే కొడుకు. ధర్మయ్య మొదట కొద్దిపాటి స్థితిమంతుడే అయినా తన తెలివితేటలతో ఉన్న ఆస్తిని పెంచుకొని మంచి ఆస్తిపరుడు అయ్యాడు. వీరుడు మాత్రం చిన్నతనం నుంచి ఆకతాయిగా పెరిగి చదువు సంధ్యల్ని లక్ష్యపెట్టక డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయటంలో ప్రావీణ్యం సంపాదించసాగాడు. ధర్మయ్య తన కొడుకును నయాన భయాన మార్చలేకపోయాడు. ఈ స్థితిలో ఒకనాడు పక్క గ్రామంలో ఉండే కామయ్య అనే స్నేహితుడు ధర్మయ్యను చూడవచ్చి మాటల సందర్భంలో, "ఏమిటి ధర్మయ్య, నీ కొడుకు వాలకం చూస్తే నీకు కీర్తి తెచ్చేటట్టుగా లేడే, పనీపాట లేకుండా సోమరిగా తిరిగితే ఎలా?" అని అన్నాడు. వీరుణ్ణి మార్చటానికి కామయ్య ఒక ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం పారుతుందో లేదోనని ధర్మయ్యకు అనుమానమున్నప్పటికీ కొడుకు మారితే చాలునన్న ఉద్దేశంతో కామయ్య చెప్పినట్టుగా చేయటానికి ధర్మయ్య ఒప్పుకున్నాడు. తరువాత 4 రోజులకు ఒక ముసలివాడు ఒక 15 ఏళ్ల కుర్రవాణ్ణి వెంటబెట్టుకు వచ్చి ఏదైనా పని చూపించమని ధర్మయ్యను వేడుకున్నాడు. "మీరు ఏం పనులు చేయగలరు?" అని ధర్మయ్య అడిగాడు. ముసలివాడు కుర్రవాణ్ణి చూపించి, "వీడు అన్ని పనులు చెయ్యగలడు. నేను ముసలివాణ్ణి కనుక మీ ఇల్లుని కనిపెట్టుకుని ఉంటాను" అని అన్నాడు. వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా వీరుడు ఎక్కడి నుంచో తిరిగి వచ్చి ఇంట్లోకి పోబోయాడు. వీరుణ్ణి చూస్తూనే ముసలివాడు "సోము" అంటూ మూర్ఛపోయాడు. ధర్మయ్య నౌకర్లను పిలిపించి ముసలివాణ్ణి ఇంట్లోకి చేర్చి శైత్యోపచారాలు చేయించాడు. ముసలివాడు తెలివి వస్తూనే "సోము" అంటూ బోరున ఏడ్చాడు. అతను వీరుణ్ణి దగ్గరికి పిలిచి వీరుడి కాలుమీది పొడుగాటి మచ్చను ధర్మయ్యకేసి చూపిస్తూ, "నేను మీకు గుర్తున్నానా బాబుగారు? 15 ఏళ్ల క్రితం రామాపురం వరదల్లో కొట్టుకుపోతున్న మిమ్మల్ని, మీ అబ్బాయిని గట్టుకు చేర్చాను కదా" అని అడిగాడు. ధర్మయ్య గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా చూసి, "నువ్వా? బాగున్నావా? ఇలా అయిపోయావేం?" అంటూ ముసలివాడితో కుశల ప్రశ్నలు వేశాడు. "బాబూ, నా మాట వినండి. ఆ హడావిడిలో మీరు నా మనవణ్ణి మీ అబ్బాయి అనుకొని తీసుకెళ్లారు. మీ పసిగుడ్డును తీసుకొని గుర్రబండి వెనక చాలా దూరం పరిగెత్తాను. కాని ఎందుకో నేను అందుకోలేకపోయాను. ఇడిగో వీడే, ఎంతో ముద్దుగా పెంచాను. కాని పేదవాణ్ణి కావటం చేత పని చేయించక తప్పలేదు" అంటూ ముసలివాడు తన వెంట వచ్చిన కుర్రవాణ్ణి చూపాడు. ధర్మయ్య వాణ్ణి దగ్గరకు తీసుకొని తల నిమురుతూ, "నాయనా వీరుడు" అని కళ్ళు ఒత్తుకున్నాడు. ముసలివాడు వీరుణ్ణి దగ్గరకు తీసుకొని, "నా మనవణ్ణి ఇన్నాళ్ళు మీరు మహారాజులాగా పెంచారు. మీ రుణం తీర్చుకోలేను" అని అన్నాడు. వీరుడికి ఇదంతా అయోమయంగా ఉంది. కాని ఒక్క విషయం స్పష్టమైంది. తాను ధర్మయ్య కొడుకు కాదు, ముసలివాడి మనవడు. తన పేరు వీరుడు కాదు, సోముడు. ఆ సంగతి తలుచుకుంటే వాడికి పుట్టెడు దుఃఖమొచ్చింది. ముసలివాడు వీరుణ్ణి తీసుకొని వెళ్ళిపోబోతే ధర్మయ్య ఆగమని ఇద్దరినీ తన ఇంటనే ఉండమన్నాడు. అది మొదలు వీరుడు ధర్మయ్య చెప్పిన పనులు చేస్తూ చదువు కూడా నేర్చుకున్నాడు. చదువు ఉంటేనే కాని మనిషి ఎందుకు కొరగాడని ధర్మయ్య చెప్పి వీరుణ్ణి ఆ ఊరి పంతులుగారి వద్ద చదువుకు పెట్టాడు. త్వరలోనే వీరుడు మెరికెలాగా తయారయ్యాడు. వాడికి కొంత చదువు వచ్చింది, పనులన్నీ చేతనయ్యాయి. వాడు ఒకనాడు ధర్మయ్యతో తాను తన తాతను పోషించుకోగలనని చెప్పాడు. వెంటనే ధర్మయ్య మనిషి ద్వారా కబురు పంపి పొరుగురు నుంచి కామయ్యను పిలిపించాడు. అప్పుడు కామయ్య వస్తూనే, "ధర్మయ్య, ఇన్నాళ్ళు నా కొడుకును నీ ఇంట ఖైదీగా ఉంచుకున్నావు. అందుకు నేను నీ కొడుకు వీరుడికి శిక్ష విధించబోతున్నాను" అని అన్నాడు. "ఏమి శిక్ష విధిస్తావు?" అని ధర్మయ్య అడిగాడు. "నా పెంకె కూతుర్ని మీ వీరుడికిచ్చి పెళ్లి చేస్తాను. ఏమంటావు ధర్మయ్య?" అన్నాడు కామయ్య. వాళ్ళ మాటలు వింటూ ఉన్న కొద్దీ వీరుడికి జరిగిన నాటకం అర్థమైంది. తన పేరు వీరుడే, తన తండ్రి ధర్మయ్యే. ముసలివాడి వెంట వచ్చిన కుర్రవాడు కామయ్య కొడుకు.
తనను ఒక మనిషిని చేయటానికి గాను ఇద్దరూ కూడబలుక్కొని ఈ నాటకం ఆడారు. వీరుడు తండ్రి కాళ్ళ మీద పడి, నాన్నగారు నన్ను క్షమించండి, ఇంకెన్నడూ నన్ను వేరు చేయకండి అని అన్నాడు. ఇలా సొంత కొడుకు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ తెచ్చిపెట్టుకున్న శాపం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. విసుగు చందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ప్రయాస చూడగా శాపగ్రస్తుడివా అనిపిస్తుంది. అయితే నీవు మామూలు శాపగ్రస్తులలాగా కాకుండా మత్యరాజకుమార్తె అయిన మక్తామయిలాగా శాపాన్ని తెచ్చిపెట్టుకున్నవాడిలాగా కనిపిస్తున్నావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ రాకుమారి ముక్తామయి వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మత్స్యలోకపు రాకుమార్తె ముక్తామయి. ఆమె సాటిలేని సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి విపశుడై ఫణీముఖుడనే నాగుడు ఆమెను పెళ్లాడగోరాడు. అయితే అతను బొత్తిగా వికారమైన రూపం కలవాడు. అందుచేత ముక్తామయి అతన్ని చూడటానికే అసహ్యపడింది. మా పిల్ల నిన్ను చేసుకోవటం అసంభవం, లేనిపోని ఆశలు మాను అని ముక్తామయి తల్లిదండ్రులు ఫణిముఖుడికి స్పష్టంగా చెప్పేశారు. కాని ఫణిముఖుడి కోరిక తగ్గకపోగా మరింత అయింది. అతను ముక్తామయిని అపహరించుకుపోవటానికి కూడా ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం కొనసాగకపోగా బయటపడి జలచరాలకన్నింటికీ తెలిసిపోయింది. ఆ తరువాత ఫణిముఖుడికి మత్స్యలోక ప్రాణులు శాంతి లేకుండా చేశాయి. ఆ బాధపడలేక ఫణిముఖుడు చంపా సరోవరం ద్వారా భూమిపైకి వచ్చి చేరి ఆ సరోవరం పక్కనే ఉన్న ఒక పుట్టలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఫణిముఖుడు మత్స్యలోకాన్ని విడిచి వెళ్ళాక ముక్తామయికి మనస్సు కుదుట పడింది. అప్పటిదాకా ప్రాణాలు అరచేతబట్టుకొని ఫణిముఖుడు ఎటునుంచి వచ్చి పడి తనను అపహరించుకుపోతాడోనని భయపడుతూ ఉండిన ముక్తామయి ఇప్పుడు స్వేచ్ఛగా తిరగసాగింది. ఇలా సంచరిస్తూ ఒకనాడామె చంపా సరోవర మార్గాన భూలోకంలోని చంపారణ్యాన్ని చేరుకుంది. ఆమె అదివరకెన్నడూ భూలోకాన్ని చూసి ఉండలేదు. అందుచేత చంపారణ్య దృశ్యాలు ఆమెకు అతి విచిత్రంగాను వింత సౌందర్యంతో కూడినవిగాను కనిపించాయి. ముక్తామయి ఈ వింతలను చూడటంలో నిమగ్నురాలై ఉండగా పుట్టలో ఉన్న ఫణిముఖుడు ఆమెను సమీపించి, నా కోసం వచ్చావా, రా, నన్ను పెళ్లాడి ఇక్కడే ఉండిపో అని అన్నాడు. ఫణిముఖుణ్ణి చూడగానే ముక్తామయి కెవ్వున అరిచి చంపా సరోవరంలోకి దూకటానికి ప్రయత్నించింది. కాని ఫణిముఖుడామెను సరోవరాన్ని సమీపించనివ్వలేదు. ముక్తామయి ఒక వంక భయంతో వణికిపోతూ ఫణిముఖుడికి చిక్కకుండా పరిగెత్తుతూ ఆర్తనాదాలు చేయసాగింది. ఈ కేకలను ఆ దేశపు యువరాజు జగంధరుడు అనేవాడు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతిలోక సుందరి అయిన ముక్తామయిని, ఆమెను వెంటాడుతూ ఉన్న ఫణిముఖుణ్ణి చూశాడు. అతను ఆ ప్రాంతానికి వేట కోసం వచ్చి వన్యమృగాలకు బదులు ఈ ఇద్దరినీ చూశాడు. ముక్తామయి అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ దుర్మార్గుడు నన్ను వెంటపడి తరుముతున్నాడు, వీణ్ణి చంపి నన్ను కాపాడండి అని అన్నది. అతి సాహసి అయిన జగంధరుడు కత్తి దూసి ఫణిముఖుడిపై కలియబడి అతని తలపై బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఈ అవకాశం చూసుకొని ముక్తామయి సరోవరంలోకి దూకి తల పైకి పెట్టి జరిగేదంతా చూస్తుంది. జగంధరుడు కొట్టిన దెబ్బకు ప్రాణాలు వదులుతూ ఫణిముఖుడు, నాకు భార్యవు కావటానికి నిరాకరించింది చాలక పని పెట్టుకొని నేనున్న చోటికి వచ్చి నన్ను రెచ్చగొట్టి ఈ రాజకుమారుడి చేత నన్ను చంపించావు కనుక ఇతని కారణంగా నువ్వీ లోకంలో అడుగుపెట్టిన మరుక్షణం శిల అయిపోదువుగాక అని ముక్తామయిని శపించి చచ్చిపోయాడు. ఈ మాటలను వింటూనే ముక్తామయి సరోవరంలో మునిగి తిన్నగా తన లోకానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన జగంధరుడు గమనించలేదు. అతను ఫణిముఖుణ్ణి కొట్టిన మరుక్షణం అతనున్న చోటికి అతని పరివారం వాళ్ళు వచ్చారు.
అతని కత్తికి రక్తముండటం చూసి అతను గాయపడ్డాడేమోనని భయపడ్డారు. నాకేమీ గాయం తగల్లేదు. నా చేత దెబ్బతిన్న నాగుడేమయ్యాడో చూడాలి ముందు అని అన్నాడతను. ఫణిముఖుడప్పటికే ప్రాణాలు వదిలాడు. ఆ సంగతి గమనించినాక జగంధరుడు తాను కాపాడిన సుందరి కోసం చుట్టూ కలియజూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. అతను సరోవరాన్ని సమీపించి అందులోకి చూసేసరికి లోపలికి దిగిపోతున్న ముక్తామయి మెరుపులాగా క్షణంపాటు కనిపించి అదృశ్యమైంది. రాజకుమారుడు దేనికోసం వెతుకుతున్నాడో పరివారానికి అర్థం కాలేదు. వారిలో ఎవరూ ముక్తామయిని చూడలేదు. ఆమెను గురించి జగంధరుడు వారికి చెప్పదలచలేదు. అందుచేత అతను వారి వెంట అక్కడి నుంచి కదిలి వెళ్ళవలసి వచ్చింది. జగంధరుడు ఇంటికి తిరిగి వెళ్ళాడే కాని అతని మనస్సు చంపా సరస్సు వద్దనే ఉంది. అతను ముక్తామయి సౌందర్యాన్ని మరిచిపోలేకపోయాడు. 2-3 రోజులతనికి 2-3 యుగాలుగా గడిచాయి. ఆమెను చూడకపోతే అతని ప్రాణాలు నిలిచేట్టుగా లేవు. అందుచేత అతను ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరి చంపారణ్యానికి వెళ్ళాడు. చంపా సరోవరం దగ్గర చాలాసేపు తారట్లాడి నీటిలో నుంచి ముక్తామయి పైకి ఎప్పుడొస్తుందా అని చూశాడు. తలవని తలంపుగా అతనికి సరోవర తీరాన ఒక మణి దొరికింది. అది ఫణిముఖుడి తల నుంచి రాలిపడిన మణి. జగంధరుడు ఆ మణిని తీసుకోగానే అతనికి జలభయం ఏమాత్రం లేకుండా పోయింది. అతను ఒక్కసారిగా చంపా సరోవరంలోకి దూకాడు. అతనికి నీరు దారి ఇస్తున్నట్టుగా అనిపించింది. ఏమాత్రమూ బాధ కాని శ్రమగాని లేకుండా అతను మత్స్యలోకాన్ని చేరుకున్నాడు. ఈలోపుగా ముక్తామయికి కూడా జగంధరుడికి కలిగిన స్థితే కలిగింది. ఆమె తనను కాపాడిన జగంధరుణ్ణి ఆ క్షణం నుంచి ప్రేమించింది. ఫణిముఖుడు శపించకపోతే ఆమె తన తల్లిదండ్రులను తన లోకాన్ని విడిచిపెట్టి జగంధరుడి వెంట వెళ్ళి ఉండి అతనికి భార్య అయ్యేదే. కాని ఇప్పుడు ఆమెకు తన ప్రియుణ్ణి చూసే మార్గం ఏదీ లేదు. తాను భూమి మీద అడుగు పెట్టడానికి లేదు. జగంధరుడు తన లోకానికి రాలేడు. అందుచేత ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పక తన భగ్న ప్రేమను తన హృదయంలోనే దాచుకొని బాధపడిపోసాగింది. ఈ స్థితిలో ఉన్న ముక్తామయికి ఎవరో మానవుడు తమ లోకానికి వచ్చినట్టుగా తెలిసింది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి జగంధరుణ్ణి చూసి తన నోములన్నీ పండినట్టుగా సంతోషించి అతనికి స్వాగతం చెప్పి తమ ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకున్నారు. ఆ మీదట ముక్తామయి తల్లిదండ్రులు వారి వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అతని వెంట తమ కుమార్తె భూలోకానికి వెళ్ళటానికి కూడా వారు సమ్మతించారు. కాని ముక్తామయి తాను భూలోకానికి ఏ పరిస్థితుల్లోనూ వెళ్ళనని స్పష్టంగా చెప్పేసింది. నీకన్నా ప్రియమైనది నాకు భూలోకంలో ఏమీ లేదు. నేనిక్కడే ఉండిపోతాను అన్నాడు జగంధరుడు. ఈ మాటకు ముక్తామయి తల్లిదండ్రులు మరింత సంతోషించారు. జగంధరుడు మత్స్యలోకంలో 5 సంవత్సరాల పాటు అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించాడు. అతనికి ఒక కొడుకు కూతురు కూడా కలిగారు. ఇక అంతకాలానికి జగంధరుడికి తన దేశం వెళ్ళి తన వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలన్న కోరిక కలిగింది. అతను తన భార్యతో చెప్పి మణి సహాయంతో చంపా సరస్సు మార్గాన భూలోకానికి చేరుకొని ఇంటికి వచ్చేశాడు. అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడి ఉంది. అతను తన భార్యతో చెప్పి మణి సహాయంతో చంపా సరస్సు మార్గాన భూలోకానికి చేరుకొని ఇంటికి వచ్చేశాడు. అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడి ఉంది. జగంధరుడు కనిపించకుండా పోయాక అతని కోసం ఎంతగానో వెతికారు. అతను ఎటు వెళ్ళింది ఏమైనది చెప్పేవారు ఒక్కరూ లేకపోయారు. అది మొదలు జగంధరుడి తండ్రికి తీరని మనోవ్యాధి ఏర్పడి కాలక్రమాన ఆయన మంచం పట్టాడు. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయన వ్యాధి తిరుగుముఖం కాలేదు. ఆయన సంగతి ఇవాళ రేపా అన్నట్టుగా ఉంది. ఆయన పోతే సింహాసనానికి వారసుడు కూడా లేడు. అటువంటి స్థితిలో జగంధరుడు తిరిగి వచ్చాడు.
కొడుకును చూడగానే రాజుగారికి కొత్త ప్రాణం వచ్చినట్టయింది. జగంధరుడి కథ అంతా విన్నాక రాజు అయిందేదో అయిందని జగంధరుడు తగిన మానవ స్త్రీని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకొని రాజ్యపాలన సాగిస్తే ముసలితనంలో తనకు మనశ్శాంతి ఉంటుందని చెప్పాడు. ఈ జన్మకు ముక్తామయ్య ఒకతే నాకు భార్య, నేనింకొకతెను పెళ్లాడను అని జగంధరుడు తండ్రికి చెప్పాడు. అయితే ఆమెనే తీసుకొచ్చి సుఖంగా రాజ్యం చేసుకో అన్నాడు పెద్దరాజు. భూలోకానికి రావటం తనకిష్టం లేదని ముక్తామయ్య ఏనాడో చెప్పింది. అయినా పరిస్థితులను బట్టి ఆమె తన అభిప్రాయం మార్చుకుంటుందని జగంధరుడు నమ్మాడు. అతను మత్స్యలోకానికి తిరిగి వచ్చి తన భార్యకు జరిగిందంతా చెప్పి తన వెంట రమ్మని ఆమెను ప్రార్థించాడు. ముక్తామయ్యి అంతా విని, పోనీ మీ తండ్రిగారు కోరినట్టు మీరొక రాజకుమార్తెను పెళ్లాడి ఆమెతో కాపురం చేస్తూ రాజ్యం చేసుకోండి అని అన్నది. అది నాకు సాధ్యం కాని పని. నేను నిన్ను తప్ప మరొకతను ప్రేమించలేను, పెళ్లాడలేను. భూలోకంలో అడుగుపెట్టనని నీకెందుకు పట్టుదల అని అడిగాడు జగంధరుడు. ముక్తామయ్య తల్లిదండ్రులు కూడా అతని మాటనే బలపరిచారు. సరే పదండి అని ముక్తామయ్యి జగంధరుడి వెంట భూలోకానికి బయలుదేరింది. ఆమె చంపా సరస్సు నుంచి ఒడ్డున కాలు పెడుతూనే పనిముకడి శాపం తగిలి శిలగా మారిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. ముక్తామయ్యి తెలిసి తెలిసి శాపానికి తనను తాను ఎందుకు గురి చేసుకుంది? తన శాపం గురించి మాట మాత్రం చెబితే జగంధరుడు తనకి దుస్థితి కలగనివ్వడు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. అందుకు విక్రమార్కుడు, ముక్తామయ్యి ప్రవర్తనకు 2 కారణాలు ఉన్నాయి. ఆమె జగంధరుడి ప్రేమను అతి పవిత్రంగా భావించింది. అతను మరొకతను పెళ్లాడటానికి నిరాకరించటాన్ని బట్టే ఆ ప్రేమ ఎంతటిదో రుజువైంది. అలాంటప్పుడు ఆమె తన శాపం గురించి చెప్పిన పక్షంలో జగంధరుడు తన రాజ్యాన్ని, కర్తవ్యాన్ని విడిచి మత్స్యలోకంలోనే ఉండిపోతాడు. కానీ అందువల్ల అతని ప్రేమ కొంత దెబ్బతింటుంది. ప్రేమ కోసం తన కర్తవ్యాన్ని తోసిపుచ్చానన్న భావం అతన్ని తప్పక భావిస్తుంది. అతను తన ధర్మం నెరవేర్చటానికి ఆ ప్రేమ అడ్డం రాకుండా చూడాలంటే తను శాపానికి గురి కావటం కన్నా మరొక మార్గం లేదు. ఇది ఒక కారణం. ఇక మరొక కారణం ఏమంటే, ముక్తామయ్యి 5 ఏళ్ల పాటు తన భర్త ప్రేమను చవిచూసింది. దాని ఫలితంగా 2 పిల్లలను కూడా కన్నది. ఇంకా 1000 ఏళ్ళు జగంధరుడితో కాపురం చేసినా ఆమె కొత్తగా పొందే అనుభూతి ఏమీ ఉండదు. అందుచేత కూడా ఆమె శాపగ్రస్తురాలు కావటానికి సిద్ధపడింది అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా తెచ్చిపెట్టుకున్న శాపం అనే ఈ కథ సమాప్తమైంది. అహంకారం మణిగింది. ఈ కథను రాసిన వారు కాపుగంటి త్రినాథ విజయ్ కుమార్. ఇక కథలోకి వెళ్దాం. అవంతినగర ఆస్థానంలో హరనాథ శాస్త్రి, గురునాథ శాస్త్రి అని 2 పండితులు ఉండేవారు. తమలాంటి తెలివితేటలు గలవాళ్ళు ఎక్కడా లేరని వారికి వల్లమాలిన గర్వం. వాళ్ళు ఎప్పుడూ ఇతరులను అవహేళన చేసి అవమానిస్తూ ఉండేవారు. కళింగపుర ఆస్థానంలో సుగుణ శర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు గల పాండిత్యము, తెలివితేటలు అపారమైనవి. ఆయన ఖ్యాతి దేశదేశాలా పాకింది. సుగుణ శర్మను గురించి విన్న హరనాథ, గురునాథ శాస్త్రులు అతన్ని పరీక్షకు పెట్టి ఓడించి అవమానించాలని, అందువల్ల తమ ఖ్యాతి మరింత పెరుగుతుందని అనుకున్నారు. వాళ్ళిద్దరూ తమ రాజుగారి అనుమతితో కళింగ చక్రవర్తి ఆస్థానానికి వచ్చి, మహారాజా, మేము అవంతినగర ఆస్థాన పండితులము. తమ ఆస్థానంలో సుగుణ శర్మ అనే పండితుడు ఉన్నాడట. ఆయన్ను జయించటానికి వచ్చాము అని అన్నారు. చక్రవర్తి అనుమతితో సుగుణ శర్మ, నేను పాండిత్యంలో అంత గొప్పవాణ్ణి కాను. అయినా మీరు కోరుతున్నారు కనుక మీ ఇద్దరిని వేరువేరుగా ఒక చిన్న ప్రశ్న వేసి పరీక్షిస్తాను. దానికి మీరు సరైన సమాధానం ఇవ్వగలిగితే నాకన్నా మీరు గొప్పవారని ఒప్పుకుంటాను అన్నాడు హరనాథ గురునాథులతో. మర్నాడు సభలో పరీక్ష ఏర్పాటైంది.
పరీక్షలో తమ ఆస్థాన పండితుడు గెలుస్తాడో ఓడుతాడో చూడాలని సభకు జనం గుంపులు గుంపులుగా వచ్చారు. సుగుణ శర్మ ఒక రాతికి దారం కట్టి దాన్ని ఒక కర్రకు వేలాడగట్టాడు. ఆ రాతికే మరొక దారం కట్టి దాన్ని కిందికి వేలాడనిచ్చాడు. తరువాత హరనాథ శాస్త్రిని సభలోకి రమ్మన్నారు. ఆయన వచ్చి సుగుణ శర్మ పక్కనే కూర్చున్నాడు. అప్పుడు ఆయనతో సుగుణ శర్మ, శాస్త్రిగారు, ఈ రాతికి పైన కింద దారాలు ఉన్నాయి కదా, నేనిప్పుడు కింది దారం పట్టుకొని లాగబోతున్నాను. లాగినప్పుడు కింది దారం తెగుతుందో పై దారం తెగుతుందో చెప్పగలరా అని అన్నాడు. పై దారం తెగుతుంది అని హరనాథుడు తడువుకోకుండా చెప్పాడు. సుగుణ శర్మ కింది దారాన్ని పట్టుకొని విసురుగా లాగాడు. హరనాథుడు చెప్పినట్టుగా పైదారం తెగక కింది దారమే తెగింది. హరనాథుడు ఆశ్చర్యపోయాడు. చూశారా, మీరు ఓడిపోయారు. మీరు వెళ్ళి హరనాథ శాస్త్రి గారిని పంపండి. ఆయన్ని కూడా పరీక్షించి చూస్తాను అన్నాడు తడబాటుగా సుగుణ శర్మ. హరనాథుడు గురునాథుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, బాగా ఆలోచించకుండా పైదారం తెగుతుందని చెప్పి నేను ఓడిపోయాను. నువ్వైనా కింది దారం తెగుతుందని చెప్పి గెలిచి మన పరువు నిలబెట్టు అని అన్నాడు. ఈ లోపల సుగుణ శర్మ తెగిపోయిన దారాన్ని విప్పదీసి రాతికి మరొక దారం కట్టి కిందికి వేలాడేటట్టుగా చేశాడు. గురునాథుడు సభలోకి వచ్చి సుగుణ శర్మ పక్కన కూర్చున్నాడు. హరనాథుణ్ణి అడిగినట్టే గురునాథుణ్ణి కూడా సుగుణ శర్మ అడిగాడు. కింది దారమే తెగుతుంది అన్నాడు గురునాథుడు. అప్పుడు సుగుణ శర్మ తనలో తాను నవ్వుకొని కింది దారం పట్టుకొని నింపాదిగా లాగసాగాడు. కొంతసేపటికి రాతికి పైన ఉన్న దారం తెగి రాయి దబీమంటూ కింద పడిపోయింది. రాజుగారితో పాటు సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. సుగుణ శర్మ గురునాథునితో, ఇంత చిన్న విషయంలో మీరిద్దరూ ఓడిపోయారు. మీ పాండిత్యం సంగతి నాకు తెలీదు. మీరు గొప్ప పండితులే కావచ్చు, కానీ మీకు విజ్ఞానం తక్కువ, అహంకారం హెచ్చు. అందుకే పిలవకుండా పెట్టకుండా ఎరగని వారిపైకి పోటీలకు వస్తున్నారు. ఇక ముందు ఇలాంటి పనులు చేసి అవమానాలు పాలు కాకండి అని మెత్తగా చివాట్లు పెట్టి పంపేశాడు. సుగుణ శర్మ ఒకసారి కింది దారాన్ని ఒకసారి పై దారాన్ని ఎలా తెంచాడో కళింగ చక్రవర్తికి అర్థం కాలేదు. కానీ రహస్యం ఏమిటో చెప్పమని ఆయన సుగుణ శర్మను అడిగాడు. దానికి సుగుణ శర్మ, అది చాలా చిన్న చిటుకు మహారాజా. ప్రతి వస్తువుకు ఒక విధమైన జడత్వం సహజంగా ఉంటుంది. మొదటిసారి నేను కింది దారాన్ని విసురుగా లాగాను. రాతిని మోసే దారానికి అది వరకే కొంత బిగువు ఉన్నప్పటికీ నేను కింది దారాన్ని లాగటం చేత దాని బిగువు హెచ్చేలోపుగానే కింది దారం తెగిపోయింది. రెండవసారి కింది దారాన్ని నింపాదిగా లాగాను. కింది దారానికి తెగేటంత బిగువు వచ్చే లోపల రాతిని మోస్తున్న పైదారం బిగువు తెగేదాకా పెరిగింది. దీన్ని ఎవరన్నా చేసి చూడవచ్చు అని అన్నాడు. రాజు సుగుణ శర్మ యుక్తికి మెచ్చి ఆస్థానం పరువు కాపాడినందుకు ఆయనకు మంచి బహుమానం ఇచ్చాడు. ఇలా అహంకారం అణిగింది అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, మాయదారి మంత్రగాడు. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళు నిరుపేదలు. అన్న శరీర శ్రమ ఎంతైనా చేయగలడు, కానీ ఏమంతా తెలివిగలవాడు కాడు. తమ్ముడికి రాని పని అంటూ లేదు. వాడు చాలా చురుకైనవాడు. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు తమ గ్రామాన్ని విడిచిపెట్టి రాజధానికి చేరుకున్నారు. మర్నాడు రాజుగారి వద్దకు వెళ్ళి పని అడుగుతానని అన్న పెందలాడే బయలుదేరాడు. సాయంకాలానికల్లా తిరిగిరా అని తమ్ముడు అన్నను హెచ్చరించాడు. అన్న వెళ్ళేసరికి రాజుగారు ఉద్యానవనంలో పచార్లు చేస్తున్నాడు. ఆయన అన్నను చూసి, ఎవరు నువ్వు, నీకు ఏం కావాలి అని అడిగాడు. అన్న చేతులు జోడించి, మహారాజా, నేను నా తమ్ముడు దిక్కులేని వాళ్ళం. పని కోసం ఇక్కడికి వచ్చాం. ఏమైనా పని ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాం అని అన్నాడు. నీకు పని ఇస్తాను, కానీ బాధ్యతతో చెయ్యగలవా అని రాజు అడిగాడు. తప్పక చేస్తాను మహారాజా అన్నాడు అన్న.
రాజు అతన్ని మందిరానికి తీసుకుపోయి ముచ్చటైన తెల్ల మేక పిల్లను చూపించి, దీన్ని తీసుకుపోయి అడవి అంతా తిప్పి సూర్యాస్తమయం అయ్యే లోపున తెచ్చి నాకు అప్పగించాలి. ఒకటి గుర్తుంచుకో, తూర్పున ఉన్న గుట్టను మాత్రం దాటవద్దు. నేను చెప్పినట్లుగా అక్షరాలా చెయ్యకపోతే తీవ్రంగా శిక్షిస్తాను అని అన్నాడు. అన్నింటికీ తల ఆడించి రాజుగారి మేకపిల్లను ఒక చంకన, ఆయన ఇప్పించిన ఆహార మూటను మరొక చంకన పెట్టుకొని అన్న అడవికి వెళ్ళాడు. అడవిలో దింపగానే మేకపిల్ల పరమానందం చెందినట్టుగా పరుగులు తీసింది. అన్న కూడా దాని వెనకనే పరుగులు తీశాడు. ఇలా పరుగులు తీస్తూ వాళ్ళు అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వేళ అన్న ఆహారం తింటూ ఉంటే వాడితో పాటు మేకపిల్ల కూడా ఆ ఆహారమే తిన్నది. తరువాత వాళ్ళు మళ్ళీ అరణ్యంలో సంచారం ప్రారంభించి అనుకోకుండానే తూర్పున ఉన్న గుట్ట దగ్గరికి చేరారు. ఆ గుట్ట అంతటా పళ్ళ చెట్లు ఉన్నాయి. వాటి నిండా పళ్ళు ఉన్నాయి. రాజుగారి హెచ్చరిక మరచిపోయి అన్న జిహ్వ చాపల్యం కొద్దీ గుట్ట ఎక్కి చాలా రకాల పళ్ళు కోసుకు తిన్నాడు. వాడు తిన్న తేనె పళ్ళ రసం చేతుల నిండా అంటుకొని వాటిని కడుక్కోవలసి వచ్చింది. సమీపంలో ఎక్కడా నీరు కనిపించలేదు. కాని అన్నకు గుట్ట అవతల ఒక కుటీరం కనిపించింది. అతను మేకపిల్లను ఎత్తుకొని ఆ కుటీరం కేసి పోబోతూ ఉంటే మేకపిల్ల అరుస్తూ గిలగిలా తన్నుకుంది. కాని మందబుద్ధి కావటం చేత అతను దాని భావాన్ని గ్రహించక కుటీరం వద్దకు వెళ్ళాడు. ఆ కుటీరం ముందు ఒక భయంకరాకారుడు కూర్చొని ఉన్నాడు. వాడి నెత్తి బోడిగా ఉంది. కళ్ళు గాజు కళ్ళల్లాగా ఉన్నాయి. వాడికి జానెడు గడ్డముంది. వాడి పక్కన పచ్చి మేక మాంసం ముక్కలు, వాటిని గుచ్చి కాల్చటానికి ఒక ఇనుప ఊచ ఉన్నాయి. వాడు కుంపటి రాజేసే ప్రయత్నంలో ఉన్నాడు. వాడు అన్నను చూసి, రారా కుర్రాడా, కాస్త కుంపటి రాజేసిపో అని అన్నాడు. నేను చీకటి పడే లోపల తిరిగిపోవాలి. నీళ్లు దొరుకుతాయేమోనని వచ్చాను అన్నాడు అన్న. మేకపిల్ల మాత్రం గొంతు చించుకొని అరుస్తూ కాళ్ళు విపరీతంగా తన్నుకుంటుంది. ఆ భయంకరాకారుడు లేచి వచ్చి మేకపిల్ల చెవులు మెలేసి, ఇంకా నీ పొగరు తగ్గలేదటే అని అన్నతో, ఈ మేకపిల్లకు చాలా పొగరు. అది నీ మాట వినదు. దాన్ని ఆ కొట్టంలో పడేసి తలుపు మూసి నువ్వు కుంపటి రాజేయ్. నేను నీకు నీళ్లు తెచ్చి ఇస్తాను అని అన్నకు ఒక కొట్టం చూపించి కుటీరంలోకి వెళ్ళిపోయాడు. అన్న విధిలేక మేకపిల్లను కొట్టంలో మూసిపెట్టి కుంపటి అంటించడానికి కూర్చున్నాడు. వాడికి ఆ పని చేత కాలేదు. అది అంటుకునేసరికి చీకటి పడింది. అప్పటికి వికారాకారుడు చెంబుతో నీళ్లు తెచ్చాడు. అన్న గబగబా తన చేతులు కడిగేసుకొని మేకపిల్లను తీసుకొని వెళ్ళిపోదామని కొట్టం తలుపు తెరిచేసరికి లోపల మేకపిల్ల లేదు. వికారాకారం గల ఒక ఆడమనిషి ఉంది. ఆ మనిషిని చూస్తూనే అన్న బెదిరిపోయి, బాబోయ్ భూతం అంటూ కాలిసత్తువ కొద్దీ పరుగు తీశాడు. వాడు పొద్దుపోయి రాజుగారిని కలుసుకొని జరిగిందంతా చెప్పి, అది మామూలు మేకపిల్ల కాదు మహారాజా, భూతం అని అన్నాడు. అంతా విని రాజు ఉగ్రుడై, ఈ ద్రోహిని తీసుకుపోయి చీకటి కొట్లో పారెయ్యండి అని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ ప్రకారమే అన్నను తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించారు. చీకటి పడి ఎంతోసేపైనా తన అన్న తిరిగి రాకపోయేసరికి తమ్ముడు ఆదుర్దాపడి రాజుగారి వద్దకు వెళ్ళాడు. ఈ మనిషి ఆ అన్నకు తమ్ముడేనని తెలిసి రాజు అతనిపైన కూడా మండిపడ్డాడు. రాజుగారి తిట్లన్నీ భరించి తమ్ముడు రాజుగారిని జరిగిందేమిటో అడిగి తెలుసుకొని, మహారాజా, ఇందులో నాకు స్పష్టం కాని రహస్యం ఏదో ఉంది. అది తమరు నాకు చెప్పినట్లయితే నేను ఆ వికారాకారుడి నుంచి మేకపిల్లను తెచ్చి తమకు అప్పగించి మా అన్నను విడిపించుకుంటాను అని అన్నాడు. వాడు మాట్లాడే తీరు చూస్తే వాడు సమర్థత కలవాడని రాజుకు అనిపించింది. ఆయన అతన్ని తన రహస్య మందిరంలోకి తీసుకుపోయి ఆ మేకపిల్ల వృత్తాంతం అంతా చెప్పాడు. రాజుకు లేకలేక ఒక ఆడపిల్ల కలిగింది. ఆయన ఆ పిల్లను కొడుకులాగే పెంచాడు. ఆమెకు వేట అన్న, అరణ్యం అన్న అమితమైన ఇష్టం. రాజుతో కలిసి తరచుగా వేటకు వెళ్ళేది. ఒకరోజు రాజు రాజకుమార్తె వేటాడుతూ తమ పరివారాన్ని దాటి చాలా ముందుకు వెళ్ళి తూర్పున ఉన్న గుట్ట దాటారు.
అక్కడ ఒక కుటీరం కనపడింది. అందులో నివసిస్తున్న వాళ్ళ దగ్గర మంచినీళ్లు దొరుకుతాయేమోనని ఆ కుటీరానికి వెళ్ళారు. కుటీరం వెలుపల ఒక వికారాకారుడు కూర్చొని ఒక చువ్వకు మేకమాంసం ముక్కలు గుచ్చి కాల్చుకు తింటున్నాడు. రాజకుమార్తెకు వాణ్ణి మేకమాంసాన్ని చూడగానే వాంతి వచ్చినట్టుగా అయింది. ఆమెకు మేకమాంసం అంటే అసహ్యం. ఇక్కడ మంచినీరు దొరుకుతుందా అని రాజు ఆ మనిషిని అడిగాడు. ఆ మనిషి మాట్లాడకుండా తల ఎత్తి ఇద్దరినీ చూసి లోపలికి వెళ్ళి నీరు తెచ్చి, ఈ పిల్ల నీ కూతురా, చక్కని చుక్క నాకిచ్చేయ్ అని రాజుతో అన్నాడు. రాజు చర్రున కత్తి దూశాడు. అసహ్యమైన మేకమాంసం తినే వికారివి, నీకు నేను కావాలా అన్నది రాజకుమార్తె. ఆ మాటలకు వాడి గాజు కళ్ళు ఎర్రబడ్డాయి. వాడు మేకమాంసానికి గుచ్చే ఊచ తీసి రాజకుమార్తెను నెత్తిమీద తాకి, మేకమాంసం అంటే అసహ్యమైనందుకు పగలంతా మేకపిల్లలా ఉండి నన్ను వికారి అన్నందుకు రాత్రి అంతా నాకన్నా వికారంగా ఉండు అన్నాడు గడ్డం దువ్వుకుంటూ. వాడు మంత్రగాడు. రాజకుమార్తె అప్పటికప్పుడే మేకపిల్లలాగా మారింది. అది మొదలు ఆమె పగలు మేకపిల్లగాను, రాత్రి భయంకరమైన భూతకిగాను ఉంటూ వచ్చింది. రాత్రివేళ ఆమె ఎవరికీ కనబడకుండా రాజు ఎంతో జాగ్రత్త పడ్డాడు. అప్పటికే యుక్త వయసు వచ్చిన రాజకుమార్తెకు వివాహం కావటం అసంభవం చేశాడు మాయదారి మాంత్రికుడు. వాడి శక్తులన్నీ వాడి గడ్డంలోనూ ఇనుప ఊచలోనూ ఉన్నాయి. తమ్ముడు ఈ కథ అంతా రాజు నుంచి విని దీర్ఘంగా ఆలోచించి, రాజకుమార్తెకు ఈ రాత్రి ఏ ప్రమాదమూ రాదు, ఆమె మనిషి రూపంలోనే ఉంటుంది. తెల్లవారే లోపున ఆమెను వికారాకారం నుంచి రక్షించకపోతే ప్రమాదం. నాకు తమరు ఇంత గుగ్గిలము, ఒక బలిసిన మేక ఇప్పించండి అన్నాడు రాజుతో. రాజు అలాగే చేశాడు. తమ్ముడు వాటిని తీసుకొని ఆ రాత్రే బయలుదేరి తూర్పుగట్టు అవతలికి వెళ్ళాడు. మంత్రగాడు కుటీరం ముందు కూర్చొని ఒక చేత్తో మాంసాన్ని కాల్చుతూ, రెండవ చేత్తో తాగుతూ మహదానందంలో ఉన్నాడు. తమ్ముడు వాడి ముందు మేకతో సహా ఆగి, మామా, మాంసం కంపు కొడుతుంది అని అన్నాడు. రారా అల్లుడు, ఎక్కడో నుంచి మేకను సంపాదించావే అన్నాడు మంత్రగాడు. నీకోసమే, నీకు మేకలంటే మహా రుచి కదా అన్నాడు తమ్ముడు. అయితే ఆలస్యం దేనికి, కొయ్యి, ఈ మాంసం చప్పగా ఉంది, సంకరజాతి మేక కాబోలు అన్నాడు మంత్రగాడు. అదే పొరపాటు, ఏ మేక మాంసమైనా రుచే, నీకు కాల్చటం చేతకాక మార్చేస్తున్నావు, ఇంకా రుచేముంటుంది, నేను కాల్చి చూపిస్తాను చూడు అన్నాడు తమ్ముడు. అయితే నువ్వు కాల్చి చూపించు, నేను కూర్చుంటా అంటూ మంత్రగాడు ఊచను తమ్ముడికిచ్చి తాను ఎడంగా కూర్చున్నాడు. తమ్ముడు ఆ ఊచకు ఒక పచ్చి మాంసం ముక్క గుచ్చి కాల్చసాగాడు. కొద్దిసేపట్లో అది మంచి వాసన కొట్టసాగింది. అల్లుడా, నిజంగా వంట తెలిసిన వాడివి నువ్వు, వాసన అలా ఉండాలి, ఆ ముక్క ఇట్లా పారేయ్ అన్నాడు మంత్రగాడు. తొందరపడకు, ఇంకా కొంచెం కావాలి, కాలాల్సింది ఇంకా ఉంది అంటూ కొద్దిసేపట్లో మంచి వాసన వచ్చేదాకా కాల్చాడు తమ్ముడు. మంత్రగాడు దగ్గరికి వచ్చి కుంపటి మీద ముఖం పెట్టి కళ్ళు మూసుకొని ఆనందంతో వాసన గట్టిగా పీల్చాడు. అదే క్షణంలో తమ్ముడు నిప్పులో ఇంత గుగ్గిలం చల్లాడు. బగ్గున మంటలేచి మంత్రగాడి గడ్డం కాస్తా కాలిపోయింది. మరుక్షణం తమ్ముడు వాడి నెత్తిన ఊచతో కొట్టి, మేకగా మారి నీ దారిన నువ్వు పో అని అన్నాడు. వెంటనే మంత్రగాడు మేకగా మారి అరుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మంత్రగాడి శక్తులు పోగానే రాజకుమార్తెకు మామూలు రూపం వచ్చేసింది. ఆమె అతనికి తన కృతజ్ఞత చెప్పుకుంది. తమ్ముడు మంత్రగాడి ఊచ కుటీరంలో పారేసి కుటీరానికి నిప్పు పెట్టి రాజకుమార్తెను తీసుకొని తెల్లవారే సమయానికి రాజభవనానికి తిరిగి వచ్చాడు. ఎంతో కాలానికి తన కుమార్తెను యథారూపంలో చూసిన రాజు ఆనంద బాష్పాలు రాల్చాడు. తనను తిరిగి మామూలు మనిషిని చేసిన వాణ్ణి పెళ్లాడతానని రాజకుమార్తె ఏనాడో నిశ్చయించుకుంది. ఆమె కోరిక ప్రకారం రాజు ఆమెను తమ్ముడికిచ్చి పెళ్లి చేసి తన అనంతరం అతనే రాజవుతాడని ప్రకటించాడు. అన్న తమ్ముడి వెంటనే ఉండిపోయాడు. ఇలా మాయదారి మంత్రగాడు అనే ఈ కథ సమాప్తమైంది.